ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదట పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలో త్రివేంద్రంలో ఉంది. తర్వాత మన రాష్ట్రంలో, అందులోనూ భీమిలి నియోజకవర్గంలో గల పద్మనాభ మండలంలో గల పద్మనాభ స్వామి ఆలయం ఉండటం భీమిలి వాసుల అదృష్టంతో పాటు గర్వకారణం. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి పేరెన్నిక కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మించబడింది. ప్రతి ఏటా కార్తీక మాసం అమావాస్యం నాడు అనంత పద్మనాభ స్వామి వారి గుడికి పూర్వం పాండవులు వచ్చి గోస్తాని నదిలో స్నానం చేసి దీపం పెట్టేవారని, అప్పటి నుండి ఈ దీపోత్సవం కార్యక్రమం జరుగుతోందని పూర్వీకులు చెప్తున్నారు. అప్పటి నుండి కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి కూడా భక్తులు తరలి వస్తారు. వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలో మొదటగా శ్రీ అశోక్ గజపతి రాజు గారు, వారి సతీమణి గారు మరియు భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో మొదటి దీపం వెలిగించిన తరువాత అందరూ కోటి దీపాలు వెలిగించి వెలుగులు మయం చేస్తారు. కాలినడకన కొండపైకి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అగ్నిగుండం తొక్కుతారు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ ఏట కూడా గతంలో కంటే అంగరంగ వైభవంగా జరిపిస్తామని ఆలయ కమిటీ వారు అన్నారు. ఘాట్ రోడ్ ద్వారా వెళ్లే భక్తులకు బైక్లు, కార్లు నిషేధించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల వారిని మరియు ఫైర్ సిబ్బందిని కమిషనర్ గారు ఆదేశించారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. Hah?